నమస్కారం. బీఆర్కే న్యూస్ ప్రవేశపెట్టిన సనాతన ధర్మ సారథులు ప్రోగ్రాంలో భాగంగా దర్శనం కార్యక్రమానికి స్వాగతం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధ్యేయంగా విష్ణుమూర్తి దశావతార వైభవం కొనసాగింది. ఇలా శ్రీహరి ఎన్నో రూపాల్లో ప్రకటితమయ్యాడు. ఆ రూపాల్లో విశిష్టమైన చెన్నకేశవ స్వామి అవతారం. శివస్వరూపుడైన వైద్యనాథేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవ స్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అద్భుత శిల్పకళా సౌందర్యంతో, అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం అల్లారుతుంది. ఎన్నో విశేష అంశాల సమాహారమైన ఈ రూపంతో శతాబ్దాల క్రితం ఆవిష్కారమైన సన్నిధి కడప జిల్లాలోని పుష్పగిరిలోని చెన్నకేశవ స్వామి ఆలయం. పినాకిని నదీ తీరంలో కడప నగరానికి అతి సమీపంలోని పుష్పగిరి సన్నిధి ఆధ్యాత్మికత పెన్నిదిగా వర్ధిల్లుతుంది. శైవ వైష్ణవ భక్తులకు ఇరువురికి కన్నుల పండుగగా నిలిచే ఏకైక పుణ్యక్షేత్రం పుష్పగిరి. భక్తి శ్రద్ధలతో నిత్యం పూజలందుకునే చెన్నకేశవ స్వామి దివ్యక్షేత్ర వైభవాన్ని ఈనాటి దర్శనం కార్యక్రమంలో తిలకిద్దాం. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. రెండు మంత్రాలు వినిపించే ఒకే గుడి. ప్రపంచంలో మరెక్కడా కనిపించని మహావిష్ణువు, ఆ పరమేశ్వరుడు ఒకే గుడిలో పూజలు అందుకునే ఏకైక పుణ్యక్షేత్రం పుష్పగిరి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పాదాలు తాకిన నేలగా శాస్త్రం. దక్షిణ కాశీగా పిలువబడి పంచనదుల కలయిక పుష్పగిరి ప్రత్యేకత. ఒకవైపు ఊరు, మరోవైపు గుడి, మధ్యలో పాములా ప్రవహించే నది. అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణం, అద్భుతమైన శిల్పకళా సంపద. ఇంతటి ఘన చరిత్ర కలిగినటువంటి పుష్పగిరి దివ్యక్షేత్ర మహత్యాన్ని, వైభవాన్ని తెలుసుకుందాం. కాపు కులస్థుడైన ఒక రైతు తన కొడుకులు తనని ఆదరించని కారణంగా ముసలి ఎద్దులతో వ్యవసాయం చేస్తుంటాడు. ఒకనాడు పొలానికి ఎద్దులతో సహా వెళ్లిన ఆ రైతు మధ్యాహ్న సమయానికే పనులు పూర్తి చేసుకుని ఇంటిదారి పడతాడు. మార్గమధ్యంలో ఉన్న ఆ తీర్థంలో ఎద్దులకు నీళ్లు తాగిపించడానికి వెళతాడు. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఎద్దులు నీటిలోనికి దిగుతాయి. అలా దిగిన ముసలి ఎద్దులు గొప్ప కోడెలుగా బయటకొస్తాయి. ఆ దృశ్యాన్ని చూసిన రైతు ఆశ్చర్యానికి గురై తాను కూడా తీర్థం తాగి ఆ నీటితో స్నానం చేస్తాడు. ఫలితంగా ముసలి రైతు నవ యువకునిలా మారతాడు. ఇంటికి వెళ్లి తన భార్యతో విషయం చెబుతాడు. మొదట భర్తను గుర్తించలేని ఆమె కొంతసేపటికి విషయాన్ని గ్రహించి తాను ఆ తీర్థంలో స్నానం చేస్తానంటుంది. అలాగేనని రైతు తన భార్యను తీర్థానికి తీసుకెళ్లి నీటిని తాగించి స్నానం చేయమంటాడు. అలా చేసిన రైతు భార్య యవ్వన యువతిగా బయటకొస్తుంది. ఆ విషయం ఒకరి నుంచి ఒకరికి వ్యాపించి చుట్టుపక్కల పల్లెల ప్రజలందరూ అక్కడికి వచ్చి తీర్థం సేవించి స్నానమాచరించి యవ్వనులవుతారు. భూలోకవాసులు అమృతపానం చేసి అజరామరులవుతున్నారనే వార్త బ్రహ్మలోకానికి చేరుతుంది. ఆ సరస్సును పూడ్చడానికి ఇంద్రాది దేవతలు ప్రయత్నించి సాధ్యపడక హనుమంతుని సహాయంతో ఒక పెద్ద కొండను ఆ సరస్సులోకి వేస్తారు. ఆశ్చర్యకరంగా పర్వతం మునిగిపోవడానికి బదులుగా ఒక పుష్పంలాగా నీటిపై తేలి ఆడుతుంది. విషయాన్ని గమనించిన బ్రహ్మ, విష్ణు, శివుడు తన పాదాలను పర్వతం చుట్టూ పక్కలా బిగించారట. తద్వారా పర్వతం మళ్లీ తేలలేదు. అందుకే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు తాకిన నేలగా అభివర్ణిస్తారు. దేవతల కోరిక మేరకు అక్కడే కొలువుదీరి భక్తులకు అనుగ్రహిస్తున్నారు. పుష్పంలాగా తేలియాడే కొండ కాబట్టి పుష్పగిరిగా పేరొచ్చినట్టు సమాచారం.
పుష్పగిరి కడప జిల్లాలో అత్యంత ప్రాచీనమైన ఆలయాల సముదాయం కలిగిన ప్రాంతం. ఈ ప్రదేశం ప్రకృతితో మమేకమై ఉంటుంది. చుట్టూ పచ్చని పంట పొలాలు, పక్కనే నదీ ప్రవాహం భక్తులకు విశేషంగా ఆకట్టుకుంటుంది. అనాది కాలంగా ఎన్నో ప్రచార గాథలతో సత్పురుషులు నవయాడిన పుణ్యస్థలంగా ఈ ప్రాంతం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. పుష్పగిరి ఆలయ సముదాయం కడప జిల్లా చెన్నూరు మండలంలోని పుష్పగిరి గ్రామంలో ఉంది. కడప పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో వెలిసిన ఈ పుష్పగిరి శైవ వైష్ణవ ఆలయాల సముదాయం ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది. పుష్పగిరి పాత గ్రామంలోని ఆలయాన్ని ముందుగా దర్శించుకుని ఆ తర్వాత నది దాటుకుని కొండపై వెలసినటువంటి చెన్నకేశవ స్వామి ఆలయానికి వెళ్తుంటారు భక్తులు. చెన్నకేశవ స్వామి గుడి చాలా అద్భుతంగా ఉంది. తిరుపతికి వెళ్ళి తలనీనాలు సమర్పించలేని వాళ్ళు ఇక్కడ 5 నదుల కలయికతో ఏరు ప్రవహిస్తుంది. ఇక్కడ స్నానం చేసి స్వామికి తలనీనాలు సమర్పిస్తే మనసులో కోరికున్న కోరికలన్నీ తీరుతాయని అందరూ చెప్పుకుంటుంటే దర్శనానికి వచ్చాను. చాలా అద్భుతమైన స్థలం అండి ఇది. దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రము ఈ రాయలసీమలో ఒకటి ఉంది. అదే ఈ పుష్పగిరి క్షేత్రం. ఇక్కడ ఎంత విశిష్టత కలిగి ఉన్నదంటే దశరథ మహారాజు గారి తాత ముత్తాతలు కట్టినటువంటి ఈ గుడి అత్యంత సుందరమైనటువంటి శిల్పకళ శోభితమైనటువంటి గుడి. ఇక్కడ ఉండేటటువంటి చెన్నకేశవ స్వామి దాదాపు మనం చూస్తూ ఉంటే కన్నుల పండుగగా ఉంటుంది. దాదాపు 7 అడుగుల రూపము విగ్రహముతో అసలు ఏమిటిది, అసలు ఈ సుందర రూపాన్ని చూసి తరిస్తే చాలు అనేటటువంటి విశిష్టత కలిగినటువంటి ఆకర్షణ కలిగినటువంటి విగ్రహము ఆ ధ్రువమూర్తి. అంతేకాకుండా ఇక్కడ మరొక విశేషమైనటువంటి ఇది ఏముందంటే ఎవరైతే జంధ్య ధారణ చేస్తారో, ఇప్పుడు ఉండేటటువంటి మన వాళ్ళల్లో ఎవరైతే జంధ్యాన్ని ధరిస్తారో వాళ్ళంతా కూడా రథసప్తమి నాడు ఇక్కడికి వచ్చి వారి పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. అదేవిధంగా జంధ్య ధారణ లేనటువంటి వాళ్ళు మహాలయ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి మహాలయ పక్షాలలో ఆ 15 రోజులు వరుసగా వచ్చేసి ఇక్కడ తర్పణాలు వదులుతారు. అంతేకాకుండా ఇక్కడ మరో విశిష్టత ఏమిటంటే మహాలయ అమావాస్య రోజు అక్కడ శూద్రులు కావచ్చు, లేకపోతే జంధ్యధారణ చేసేటటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వారి వారి పెద్దలకు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు విధిగా నిర్వహిస్తారు. అంతేకాకుండా ఇక్కడ సామూహిక శ్రాద్ధ కర్మలు నిర్వహించే విధంగా కూడా దేవాలయ కమిటీ ఏర్పాటు చేయడం కూడా నిజంగా హర్షదాయకం అవుతుంది. ఎవరైతే కాశీకి వెళ్ళి తల్లిదండ్రుల యొక్క వాళ్ళ పూర్వీకుల యొక్క చనిపోయినటువంటి వాళ్ళ పితృదేవతల యొక్క ఎముకలు ఎవరైతే అక్కడ కాశీలో గంగలో కలపలేకపోయిన వారందరూ కూడా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ పుష్పగిరిలో వారి అస్థికలను వాళ్ళ చితాభస్మాన్ని ఇక్కడ నదిలో కలిపి సాక్షాత్తు కాశీలో గంగలో కలిపినటువంటి పుణ్యాన్ని ఇక్కడ వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ మరో విశిష్టమైనటువంటి ఇది ఏమిటంటే ఇక్కడ ఉండేటటువంటి పచ్చటి పరిసరాలు ఒకసారి మీరు గమనిస్తే గన ప్రకృతికి నిలయంగా ఉండేటటువంటి ఈ ప్రాంతంలో ఎవరైతే వస్తారో వారందరూ కూడా వారి వారి కోరికలు ఈడేరుస్తున్నారని చెప్పి వాళ్ళ కోరికలు నెరవేర్చినాయని చెప్పినేసి మళ్ళీ తిరిగి మళ్ళీ వస్తున్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా నేను బీఆర్కే న్యూస్ వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి విశిష్టత కలిగినటువంటి దేవాలయాన్ని మీ ఛానల్ ద్వారా ప్రమోట్ చేసి ఇంకా దక్షిణ కాశీని ఇంకా 10 మందికి చేరేలా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే దేవాలయ సమూహంలోనికి మనం చేరుకోగానే మొదటగా ఆలయానికి ఎదురుగా 4 స్తంభాల వాకిలితో దక్షిణ ప్రాకారపు గోడ గుండా ప్రవేశం ఉంటుంది. ఆకార స్వరూపుడైన చెన్నకేశవుడు 7 అడుగుల ఎత్తుతో చూపరులను కట్టిపడేస్తాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దేవాలయంలో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాలు కనిపిస్తాయి. అప్పటి ప్రాచీన రాజరికపు ఆలయ నిర్మాణ శైలి భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అక్కడున్న ప్రాకారపు గోడలు, ఆలయాల గోపురాలు, మండపాలు చూడటానికి విజయనగర చోళరాజుల నిర్మాణ శైలిలో అతి సుందరంగా నిర్మించబడి ఉన్నాయి. జగద్గురువు ఆదిశంకరాచార్యులు సహస్తాలతో ప్రతిష్ఠించినట్లు ప్రాచుర్యంలో ఉంది. ఆలయ బయటి గోడలపై ఉండే శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి. ఇక్కడ శిల్పాలతో సౌందర్యం తొలకసలాడుతూ ఉంటుంది. అక్కడ ఏనుగుల వరసలు, గుర్రాల మీద వీరుల విన్యాసాలు రమ్యంగా ఉంటాయి. భారత రామాయణాల్లోని ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. కిరతార్జున గాథ, నటరాజ నృత్యం చిత్రించబడింది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఇక్కడ పుష్పగిరి గ్రామం ఇక్కడ రాయలసీమలో ఉంది. ఈ పుష్పగిరి గ్రామంలో చోళరాజులు కట్టించిన దేవాలయాలలో అమ్మవారు కామాక్షి దేవిగా ఉంది.
ఇక్కడ ఈశ్వరుడు వైద్యనాథేశ్వరుడిగా ఉన్నారు. ఇక్కడ వైద్యనాథేశ్వరుని కింద నందీశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేసినారు. అట్లనే అమ్మవారి ముందర పరమేశ్వరుడు శంకరుని అవతారమై వచ్చి ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేసినారు. ఈ దేవాలయాలన్నీ కూడా 10వ శతాబ్దానికంటే పూర్వం నుంచే ఉన్నాయి. ఇవి ఏ రాజుల హయాంలో ఆ రాజులు పరిపాలన చేస్తూ మళ్ళీ ఈ దేవాలయాలని పునరుద్ధరణ చేస్తూ వచ్చినారు. ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అని పేరు వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే కాశీలో లాగానే ఇక్కడ కూడా ఉత్తరం నుంచి దక్షిణానికి ఇక్కడ పినాకిని నది పారుతోంది కాబట్టి ఇక్కడ దక్షిణ కాశీ, ఇక్కడ రెండవ కాశీ అనే పేరుతో ఇక్కడ ఈ పుష్పగిరి పిలువబడుతోంది. తర్వాత హరిహర క్షేత్రము, శివకేశవ అభేద క్షేత్రం అని కూడా ఈ క్షేత్రానికి పేర్లు. ఎందుకంటే శివాలయానికి వెళ్తే శివాలయంలో వినాయకుడు ఉంటారు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ వైద్యనాథేశ్వర స్వామి శివాలయంలో చెన్నకేశ్వర స్వామి వారు ఉంటారు. విష్ణు యొక్క అవతారము అభినవ చెన్నకేశ్వర స్వామి, అట్లాగే లక్ష్మీనారాయణ స్వామి ఉంటారు. అట్లాగే పుష్పగిరి కొండ మీద లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి పక్కనే సంతాన మల్లేశ్వర స్వామి అనే పేరుతో పరమేశ్వరుడు కొలివి ఉంటారు. కాబట్టి ఒకే దేవాలయంలో శివకేశవులు ఇరువురు ఉంటారు. కాబట్టి శివకేశవ క్షేత్రము ఇద్దరికి భేదం లేకుండా కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి అభేద క్షేత్రము, అట్లాగే హరిహర క్షేత్రం అని కూడా పేర్లు. ఇది శంకర పీఠం ఇక్కడ పుష్పగిరిలో ఉంది. మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో పరమేశ్వరుని అవతారమైనటువంటి శంకరాచార్య పీఠము ఇక్కడ పుష్పగిరి పీఠం మాత్రమే. కాబట్టి ఇక్కడ పుష్పగిరి పీఠం ఉండటము, ఇక్కడ పంచనదులు కలిసి ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ క్షేత్రానికి పంచనది సంగమ క్షేత్రం అని కూడా పేరు. ప్రధాన ఆలయ సమూహంలోని వైద్యనాథేశ్వరుడు, భీమేశ్వర స్వామి దేవాలయం, రాఘవేశ్వర స్వామి దేవాలయం, త్రికూటేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించవచ్చు. వైద్యనాథేశ్వరాలయంలో శ్రీ కామాక్షి మందిరం కూడా ఉంది. పుష్పగిరి సమీపంలో పాపాగ్ని, కుముదిద్వి, వలక్కల, మాండవి నదులు పెన్నా నదిలో కలుస్తాయి. అందుకే పంచనదుల సమూహంగా పిలుస్తారు. వరదలు వచ్చినప్పుడు పెన్నా నది దాటి అటువైపుకు వెళ్లడం కష్టం. అప్పుడు ఇటువైపు అభినవ చెన్నకేశ్వర స్వామికి పూజలు జరుగుతాయి. పాతాళ గణపతిని దర్శించుకుని పూజలు నిర్వహించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 15 నుంచి 24 వరకు దేవాలయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి, వైద్యనాథేశ్వర స్వామి వార్లను అలంకరించి ఊరేగిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో జాతర జరుగుతూ ఉంటుంది. శ్రీచక్రము ఆ తల్లి శ్రీయంత్ర పురవాసిని అంటారు. శ్రీయంత్రము, శ్రీచక్రము. శ్రీ అంటే ఏమిటి? లక్ష్మీ స్వరూపము అని అర్థం. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే ఆ శ్రీచక్రాన్ని పూజించాలి. ఆవిడ చక్ర రూపంలో ఉంటుంది ఆ తల్లి. కామాక్షిదేవి, రాజరాజేశ్వరిదేవి, లలితాదేవి, ఎవరైనా పేరు అనంతనామధేయాయ అన్నారు. ఎన్ని పేర్లైనా కావచ్చు ఆవిడికి. కాబట్టి ఆవిడ యొక్క స్వరూపం ఏమిటంటే యంత్ర రూపంలో ఉంటుంది ఆవిడ. అది శ్రీచక్రం. కోణాల రూపంలో ఉంటుంది ఆవిడ మధ్యలో శివుడు ఉంటాడు, బిందువు శివుడు ఉంటాడు. అంటే శివసహితంగా ఉంటుంది శ్రీచక్రంలో ఆ తల్లి. శివపార్వతులు ఇద్దరు కూడా వసిస్తారన్నమాట దాంట్లో. తర్వాత మన కోరిన కోరికలు త్వరగా తీరుస్తారు. చాలా పవర్ఫుల్, చాలా నిష్ఠ, నియమము, చాలా మనసు కాన్సన్ట్రేషను, ఏకాగ్రత, దాన్ని కుదుర్చుకొని ఆ తల్లిని ఆరాధన చేసుకోవాలి. ఆ శ్రీచక్ర పూజ చేసిన వాళ్ళు ఎక్కడంటే అక్కడ భోంచేయడం కానీ, ఎక్కడంటే అక్కడ నిద్రపోవడం కానీ, ఏవంటే పనులు చేయడం కానీ చేయకూడదు. తర్వాత ఎక్కువ మఠాధిపతులే చేస్తారు శ్రీచక్ర పూజ. గృహస్థులకు పనికిరాదు శ్రీచక్రం చెప్పాలంటే, నిజం చెప్పాలంటే. ఎందుకంటే మనం అన్ని రకాలు చేస్తాం, కానీ మఠాధిపతులు వాళ్ళు ఒక్క భగవంతుని ఆరాధిస్తారు, మిగతా భౌతికమైన పనులన్నీ చేయరు. ఈ భౌతికమైన పనులు చేస్తూ శ్రీచక్ర ఆరాధన చేయడం అంటే చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. కనీసం చేసినంతసేపు అయినా నిష్టగా ఉండాలి. బిందు త్రికోణ వసుకోణ దశహార యుగ్మ మన్వస్త్ర నాగదల షోడశ పద్మయుక్తం వృత్తత్రయంచ ధరణి సదనత్రయంచ శ్రీచక్రరాచమేతదుత పరదేవతాయా హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీంకళాం బిభ్రతి సౌవర్ణాంబరధారిణి వరసుధా ధౌతా త్రినేత్రోజ్వల వందే పుస్తకపాశమంకుశధరా త్రగ్భూషితాముజ్వల త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి.
ఆ తల్లి చేతిలో పుస్తకము, అంకుశం, పాశము, గద, పద్మము అన్నీ ధరించి ఆ తల్లి మనల్ని అనుగ్రహించడానికి రెడీగా ఉంటుంది. అమ్మ అని పిలిస్తే చాలు. అమ్మ అంటే మన కన్న తల్లి ఎలా బిడ్డ దగ్గరికి వస్తుందో ఎత్తుకోవడానికి, లాలించడానికి ఆ తల్లి అంత మృదువుగా పలుకుతుంది. కాకపోతే ఆ భావనలు అర్థం చేసుకోవాలి భక్తుడు అనేటువంటి వాడు. మనస్సు పెడితే అర్థమవుతుంది అది. కాబట్టి మనస్సు పెట్టి మనము అరటిపళ్ళు పెట్టామా, కొబ్బరికాయ పెట్టామా, బెల్లం పెట్టామా, ఇది మర్చిపోయామే అని బాధపడతాం. ఆవిడకేమీ అక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఆవిడకేం లేవు. భర్త పరమశివుడు, కొడుకు గణపతి, కొడుకు షణ్ముఖుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్యుడు, మంచి పవర్ఫుల్. అటువంటి పవర్ఫుల్ సంసారంలో ఆవిడకి ఏం తక్కువ? హిమాలయ కూతురు ఆవిడ, హిమాలయ పర్వతం కూతురు, హిమవత్ పర్వత కూతురు, పార్వతీదేవి, పర్వతరాజు కూతురు. ఆవిడకి ఏం తక్కువ? మేనకాదేవి తల్లి. కాబట్టి ఏం తక్కువ లేదు ఆవిడకి. ఇవ్వాల్సింది ఏమిటి? మన మనస్సు. అన్నీ పెట్టాము, మన మనసు అక్కడ లేదు. ఫోన్లు చూసుకుంటున్నాం, లేకపోతే ఇంకోటి చూసుకుంటున్నాం, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాం, మనసు అక్కడ లేదు. ఆవిడేం చేయగలుగుతుంది? మనస్సు పెట్టి పిలిస్తే నువ్వేమి ఇవ్వక్కర్లా, ఒరే నువ్వు నావాడివి రైట్రా అంటుంది, అంతే. ఇక బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా రథసప్తమి రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతూ పిండ ప్రదానం చేస్తుంటారు. కాశీలో పారే గంగానదిలాగే ఇక్కడ కూడా పెన్నా నది ఉత్తరం నుంచి దక్షిణానికి పారుతూ ఉండడంతో దక్షిణ కాశీగా పేరు గావించింది. ప్రపంచ ప్రసిద్ధగాంచిన శ్రీశైలానికి నైరుతి ద్వారంగా చెన్నకేశవస్వామి గుడి ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. దక్షిణ కాశీగా పేరొందిన పుష్పగిరిలో మహా ఆలయ అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణాలు వదలడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. కాశీయాత్ర చేయలేని స్థితిలో ఉన్న వారంతా పుష్పగిరిలో చితాభస్మాలను కలిపి పూర్వీకులను గుర్తు చేసుకుంటూ ఉంటారు. శివస్వరూపుడైన వైద్యనాథేశ్వర స్వామి, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవ స్వామి ఇద్దరి కలయికతో నిలిచిన పుష్పగిరి పుణ్యక్షేత్రం పంచనదుల కలయికతో పాటు అద్భుతమైన శిల్పకళా సంపద కలిగిన పుష్పగిరి అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని దర్శించండి, తరించండి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప జిల్లా, పుష్పగిరి క్షేత్రం నుంచి. సంస్కృతి సాంప్రదాయాలకు నెలవుగా మారిన ఆలయాలు నేడు కనుమరుగవుతున్నాయి. పురాతన ఆలయాలకు ప్రభుత్వ పరిరక్షణ కరువవుతుంది. భావితరాలకు అందాల్సిన చారిత్రక సంపద శిథిలావస్థకు చేరుతుంది. భారతదేశంలో ఒకప్పుడు వెలుగు వెలిసిన ఆలయాలు ఇవాళ బోసిపోతున్నాయి. కడప జిల్లా సిద్ధవటం సమీపంలోని జ్యోతి క్షేత్రమే ఇందుకు నిదర్శనం. జ్యోతి క్షేత్రంపై ప్రత్యేక కథనం. ప్రభుత్వాలు మారిన దశాబ్దాల కాలం నుంచి మరుగున పడిన ఆలయాల అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది కడప జిల్లా సిద్ధవటంలోని జ్యోతి క్షేత్రం. ఇక్కడ వెలిసినటువంటి శివాలయం శ్రీశైలానికి సంబంధించినటువంటి దేవస్థానానికి దక్షిణ ద్వారంగా ఉంది. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు శ్రీశైలం అంటే ప్రపంచానికి తెలిసినటువంటి ఒక పెద్ద దేవాలయం. దానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల దేవాలయ ప్రత్యేక దృష్టి సారించడం లేదని చెప్పి ఇప్పటికే పలు విమర్శలకు తావిస్తూ ఉంది. ఈరోజు బీఆర్కే స్పెషల్ స్టోరీ ఆ శివాలయాలకు సంబంధించి చుట్టుపక్కల అన్వయించుకున్నటువంటి దేవాలయాలపై ఈరోజు స్పెషల్ స్టోరీలో చూద్దాం. కడప జిల్లా సిద్ధవటం మండలంలోని పెన్నా నది ఒడ్డున వెలిసిన జ్యోతి గ్రామం. జ్యోతి గ్రామానికి చారిత్రాత్మక నేపథ్యం ఉంది. 1169లో పెన్నా నది ఒడ్డున తూర్పు దిశన శివాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలానికి ఇది దక్షిణ ద్వారంగా చరిత్ర చెప్తోంది. గతంలో నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలందుకున్న శివయ్య నేడు భక్తుల రాక కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రధాన జ్యోతిశ్వరుడి ఆలయం గోడలు బీటలు వారాయి. వివిధ దేవతల విగ్రహాల రూపురేఖలు కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. ఆలయ ఆవరణంలో 101 లింగాలను ప్రతిష్ఠించి ఒక్కో లింగం దగ్గర ఒక్కో జ్యోతి వెలిగేలాగా పూజలు చేసేవారు. ఆ లింగాలు నేడు కనపడటం లేదు. ఆలయంలో పూజలు జరగటం లేదు. దీంతో ఆలయం భక్తుల నిరాదరణకు గురయ్యింది. సాంప్రదాయాలకు నిలయాలుగా మారినటువంటి ఆలయాలకు రోజు రోజుకు ఆదరణ కరువవుతోంది. రాయలసీమలో వెలుగునటువంటి ఆలయాలు నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరుతున్నాయి. ప్రస్తుతం కడప జిల్లాలో ఉన్నటువంటి సిద్ధవటం మండలం జ్యోతి క్షేత్రంలో ఉన్నటువంటి శివాలయం దగ్గర మనం ఉన్నాం. ఇది ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి శ్రీశైల శైవ క్షేత్రానికి 4 ద్వారాల్లో ఒకటి.
అలంపూరు, త్రిపురాంతకం, ఉమామహేశ్వరంతో పాటు ఇక్కడ జ్యోతి గ్రామంలో వెలిసినటువంటి శివాలయం కూడా ఒక దక్షిణ ద్వారంగా ఇక్కడ నానుడి. ఇక్కడ శ్రీశైలానికి అనుబంధంగా ఉన్నటువంటి ఈ దేవాలయానికి ధూపదీప నైవేద్యాలు కూడా కొరబడినట్టుగా స్థానికుల నుండి కూడా సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం మనం చూపించబోయే ఈ టెంపులే ఏదైతే జ్యోతి క్షేత్రంలో వెలిసినటువంటి శివాలయం. దాదాపు 1169 సంవత్సరంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆలయానికి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని అడ్డం పట్టే విధంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్కే న్యూస్ ఛానల్. ఇక్కడ 1169లో ఏర్పాటు చేసినటువంటి ఆలయాన్ని పట్టించుకోకుండా దాదాపు అక్కడ చూపించబోయే గోపురం పై వరకు కూడా ఇసుక తిన్నెలన్నీ ఉండడంతో కాలక్రమేణా అవన్నీ గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల ఏదైనా కాలక్రమేణా కొంచెం తగ్గించుకుంటూ వచ్చారో ఆ గుడికి ఎడమ వైపున ఉన్నటువంటి ఆ గోడంతా కూడా చూడొచ్చు. ఆ ప్రహరీ మొత్తం పగిలిపోయిందంటే ఇది పెన్నా నది పక్కనే ఉండడంతో నదీ ప్రవాహం ఎక్కువైతే కూడా లోపల అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ వ్యవస్థ అంతా కూడా ఒకసారిగా కదలడం కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అంటే పూర్వీకుల నుంచి వచ్చే చరిత్రను అద్దం పట్టేలా ఉన్నటువంటి ఈ దేవాలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందనేది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల ద్వారా ఆవేదన తెలుస్తూ ఉంది. ఈ రాయలసీమలో పేరుగాంచినటువంటి శ్రీశైలం ప్రఖ్యాతి చెందినటువంటి దేవాలయంలో దక్షిణ ద్వారంగా పేరొందినటువంటి ఈ దేవాలయం రోజుకు ఇక్కడ దాదాపుగా 60 ఎకరాల వరకు మాన్యం భూములు కూడా ఉన్నట్లుగా సమాచారం. శ్రీశైలానికి దక్షిణ ద్వారమైన జ్యోతి ఆలయం మాత్రమే భక్తుల నిరాదరణకు గురవుతోంది. మిగిలిన 3 ద్వారాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జ్యోతి ఆలయం పైన పాలకుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో ఒకసారి ఇసుక తిన్నెలను చెరిపి గుడిని బయటికి తీసే ప్రయత్నం చేశారు కూడా. ఆ సమయంలో శివయ్య దర్శనం కోసం భక్తులు బారులు తీరారని స్థానికులు చెబుతున్నారు. శివాలయాన్ని అభివృద్ధి చేస్తే భక్తులకు మరింత చేరువగా అవుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి క్షేత్రం వేల సంవత్సరాలకు సంబంధించినటువంటి ఘన చరిత్రతో జాజ్వల్యమానంగా విరాజిల్లినటువంటి క్షేత్రము, గొప్ప శైవ క్షేత్రము. శ్రీశైలానికి దక్షిణ ద్వారంగా విరాజిల్లింది. ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా శిథిలావస్థకు చేరిపోయింది. తీవ్ర నిర్లక్ష్యము, నిరాదరణ, ఎన్ని కారణాల వలన ఈ ఆలయం ఈ విధంగా పూర్తిగా పాడుపడిపోయి నిరుపయోగంగా ఉంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. తొలిగడప వారసుల మనము ఈ జిల్లాలో ఎన్నో గొప్పగా ఉన్నటువంటి పేరు మోసిన దేవాలయాల్లో మన జ్యోతి క్షేత్రం ఉన్నటువంటి ఈ సిద్ధవటేశ్వర దేవాలయము. ఇక్కడ దాదాపు 60 ఎకరాల మాన్యం ఉంది. నిర్మాణం కానీ మొదలు కాకపోవడం మరి మనకు ఆవేదన చెందుతున్నాము. కాబట్టి వెంటనే తగు చర్యలు తీసుకొని వైభవపేతంగా దేవాలయాన్ని భక్తులకు అందించాలని మేము కోరుకుంటున్నాం. ఇది చాలా పురాతనమైన దేవాలయం. శ్రీశైలానికి దక్షిణముఖ ద్వారం. దీన్ని కొంచెం డెవలప్ చేస్తే బాగా భక్తులు పర్యాటకులకి మార్చవచ్చు. దీని మీద చర్య తీసుకొని దీనికి అంతా వాళ్ళని పంపించి కొలతలు తీసుకొని పోయినారు. అందరు వచ్చి దాన్ని చూసి శంకుస్థాపన చేయడము అట్లాంటిది జరుగుతుంది. ఈ దేవాలయానికి ఎన్నో ఏళ్ళ మంచి మేము ప్రయాసపడుతున్నాం. ఇక్కడ ఎన్నో ఏళ్ళ మంచి శివప్రసాద్ రెడ్డి అని ఉన్నాడు. ఆయన పోద్బలంతో కొంతవరకు ఇసుక తీసి దీన్ని చాలా డెవలప్ చేసినాం. దేవస్థానం శ్రీశైలం వాళ్ళు ఎస్టిమేషన్ వేసిండ్రు 120 కోట్లు బడ్జెట్ పెడతాడమని చక్రవర్తి సార్ చెప్పిండు. ఒక మాట చెప్పమంటే ఆయన పట్టించుకునే పాప అనబోలేదు. దయచేసి నువ్వైనా ఒక దృష్టి పెట్టి కడప జిల్లావాసిగా శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను పునర్నిర్మించాలని. శ్రీశైల దక్షిణ ద్వారాన్ని శ్రీశైల దేవాలయ అధికారులు పునరుద్ధరణ చేసి యథావిధిగా భక్తులకు అందుబాటులోకి వచ్చేలాగా చూడాలని అంటున్నారు గ్రామస్తులు. దేవాలయానికి సంబంధించిన మాన్యం భూములు సైతం ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని మాన్యం భూములకు చెందేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేవాలయాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని చెప్పి శ్రీశైలం దేవస్థానము ఈరోజు విరాజిల్లుతా ఉంది. దానికి సంబంధించిన ఆలయాలు మాత్రం శిథిలావస్థకు చేరాయని గ్రామస్తుల నుంచి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో రాబోయే కాలంలో చూడాలి మరి శ్రీశైలం దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఎండోమెంట్ అధికారులు కావచ్చు ఇక్కడికి వచ్చి జ్యోతి క్షేత్రంలో వెలిసినటువంటి శివాలయాన్ని పునరుద్ధరించే పనులు చేస్తారని వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప. చుట్టూ ఎత్తైన కొండకోణలు, జలజల పారే జలపాతాలు, దట్టమైన అడవి, ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి దృశ్యాలతో కొలువైన క్షేత్రం పెంచలకోన. ఈ ప్రాంత పరిసరాలన్నీ అందమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలున్నాయి.
ఈ పెంచలకోన ఆలయం ఏపీలోని నెల్లూరు నగరం నుంచి సుమారుగా 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున నల్లమల అడవులు, శేషాచలం అడవులు కలిసిపోయే ప్రాంతంలో ఈ పెంచలకోన క్షేత్రం వెలిసింది. ఈ క్షేత్రంలో నిత్యం భక్తులతో రాకపోకలతో శోభాయమానంగా వెలుగొందుతుంది. పెంచలకోన క్షేత్రంపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం. చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచలకొనే నేటి పెంచలకొనగా మారింది. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి. వాటి నడుమనే దివ్యమైన దేవస్థానం వెలిసింది. పెంచలకొన పుణ్యక్షేత్రం నెల్లూరు జిల్లా రాపూరు మండలానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ పెద్ద పెద్ద కొండలు, పచ్చని చెట్ల మధ్య పెనుశిలా నరసింహస్వామి దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి ఆలయ చరిత్ర పరిశీలిస్తే శ్రీ మహావిష్ణువు కృతాయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకశ్యపుని సంహరించిన అనంతరం వెలిగొండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్నారు. ఆ సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తుండగా స్వామివారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోయారు. కానీ ఒక్క చెంచులక్ష్మి మాత్రమే స్వామివారిని చూసి భయపడకుండా నిలబడిపోయినట్లు చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రం దట్టమైన కీకారణ్యంలో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు, క్రిమికీటకాల నుండి హామీ తలెత్తదు. అందువల్ల ఈ స్వామిని కొండి వాసులవాడని కూడా పిలుస్తారు. కొనలోని గర్భగుడి సుమారు 700 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు చెప్పుకుంటారు. భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగారని, ఆయనను పెంచిన కన్వ మహర్షి ఈ ప్రాంతంలోని తపస్సు ఆచరించారని అంటారు. ఆశ్రమం పక్కనే ఉన్న ఏరును కన్వలేరుగా పిలిచేవారని, కాలక్రమేణా అది కండలేరుగా మారినట్టు చరిత్ర కథనం. పెంచలకొనకు 6 కిలోమీటర్ల దూరంలో గోనుపల్లి అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన ఒక యాదవ కులస్తుడు గొర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకొన అడవిలోకి వెళ్లగా స్వామి వృద్ధుని రూపంలో కాపరికి కనిపించారు. నరసింహస్వామి శిలారూపంలో ఇక్కడ వెలిసి ఉన్నారని గ్రామస్తులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించారని చెప్పారట. ఇక వెనుతిరిగి చూడకుండా వెళ్లాలని స్వామి అతనిని ఆదేశించగా కాపరి సరేనని కొద్ది దూరం వెళ్లిన తర్వాత వెనుతిరిగి చూడటంతో స్వామి శిలగా మారినట్లు ఈ ప్రాంత వాసులు చెబుతుంటారు. ఇక ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామి వారికి దేవస్థానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెంచలకొన క్షేత్రానికి వచ్చిన భక్తులు తొలి దర్శనంగా గొల్లబోయి స్వామిని దర్శించుకుంటేనే ఈ క్షేత్ర సందర్శన సత్ఫలితాలను ఇస్తుందని చెబుతుంటారు. పెంచలకొన క్షేత్రంలో సాహసికులు ట్రెక్కింగ్ చేస్తూ ఆనందించవచ్చు. అడవుల్లో కాలినడకన సంచరించవచ్చు. జలపాతాల వద్దకు నడుచుకుంటూ వెళ్లి పైనుండి జాలువారే జలధార కింద స్నానం ఆచరించవచ్చు. పెంచలకొనలో ఉండటానికి కొన్ని సత్రాలు కూడా ఉన్నాయి. కానీ అవి అంతగా అనుకూలంగా ఉండవు. అంతగా ఉండాలనుకుంటే ఆలయ ప్రాంగణంలోనే రాత్రి పడుకోవచ్చు. పెంచల స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పల్లెటూళ్ల నుండి చాలా మంది వస్తుంటారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే మాసాల మధ్యలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఇక్కడ జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు నెల్లూరు, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, ప్రకాశం తదితర జిల్లాల నుండే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
మహర్షి ఇక్కడ తపస్సు చేశారని ప్రతీతి. మామూలు రోజుల్లో చీమ చిటుక్కుమన్నా వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది. వేసవిలో మాత్రం కిటకిటలాడుతుంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కొత్తగా కొన్న ట్రాక్టర్కు లేకపోతే కొత్త వాహనానికి ఇక్కడ పూజ చేయడం ఆనవాయితీ. ముఖ్యంగా నెల్లూరు, కడప జిల్లాలోని భక్తులు శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామిని తమ ఇంటి ఇలవేల్పుగా భావించి పూజిస్తూ తమ పిల్లలకు సైతం పెంచలయ్య, పెంచలమ్మ, నరసింహ వంటి పేర్లు పెట్టుకొని తమ భక్తిని చాటుకుంటారు.